వెల్కమ్ టు కేటీఎం న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం. కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ తదితర పార్టీల నాయకుల కార్యకర్తలు. అటవీ ప్రాంతంలో కనిపించిన అరుదైన జలాధార వృక్షం. పాలకుర్తి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన తండా మహిళలు. నిబంధనలు పాటించని బొగ్గు టిప్పర్ చోద్యం చూస్తున్న సింగరేణి పోలీస్ శాఖ. పర్కాలలో కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఫిల్ చేయడంతో నిరసన కార్యక్రమం చేపట్టిన నాయకులు. నర్సంపేట పోలీస్ స్టేషన్ ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ ప్రెస్ మీట్. స్కాలర్షిప్లను ప్రకటించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశానుసారం పర్కాల పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల నిరసన. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడానికి నిరసిస్తూ పరకాల పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ముల్గూరి భిక్షపతి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి కొంచెమన్నా కూడా నువ్వు ఎక్కడ పనులు చేసుకున్నావా? నీ రిలేషన్ వ్యాపారానికి భూములు ఉన్నాక రోడ్లు వేసుకున్నావు. ఎక్కడ తీసుకున్న మండల్లా, సంఘం మండల్లా, ఈ టెక్స్టైల్ పార్క్ చుట్టూ పోదా మరి వస్తా మాతోటే అడుగుతున్నాయి. అసలు ఏ సమాజం చెప్పడు. పరకాల నియోజకవర్గంలో చెట్లని మొరలు వేసుకున్న ఎవరు? నువ్వు కాదా? బీబీఎం తట్టి వాళ్ళు కొనే మాటల కంటే మొత్తము మొరమ్ముకున్నది ఎవరు? నువ్వు కాదా? మాయమల్ని పట్టుకొని సిగ్గులేదంటవా? జాగ్రత్త, నోరు దగ్గర పెట్టుకో. ఆర్టీసీ బస్సు మహిళల కట ప్రయాణం ఉచితమంటే సరైనది కాదట. పరకాల డిపో తరలిపోతా అంటే నువ్వు పోయి అధికార పార్టీ ఉండి ఏం చేసినావు? బస్సులో ధర్నా చేసినావు. సిగ్గు లేదు కనీసం. 100 రోజుల గవర్నమెంట్ లో ఏం చేసినావా? కొత్త బస్సులు పట్టుకొచ్చినాం. ఆర్టీసీ వాళ్ళ బిల్స్ పేమెంట్ చేసినాం. 500 బస్సులు కొందామని చెప్పి మా ప్రభుత్వం అంటున్నది. ఎలక్షన్లు కాగానే 3000 కొత్త ఉద్యోగాలు ఆర్టీసీలు ఇస్తామని చెప్తున్నాం. వాళ్ళకు ఆత్మస్థైర్యం కలిగించడం. ఇది ప్రభుత్వం, ఇది ప్రభుత్వము. నీ ప్రభుత్వానికి మళ్ళీ గెలిచి ఏం చేస్తావు? మొత్తం ఆర్టీసీ అంతా ప్రైవేట్ పరం చేసి ఉన్న భూములను అమ్ముకుంటారు. అంతకుముందు ప్రజల ఉద్యమం వచ్చింది కాబట్టి ఆపిళ్ళు ఆటికి ఒకటి అంటరుల్లో వరకు లీజుకి ఇచ్చిండ్రు 99 సంవత్సరాలు. అసలు కాదు అంటే ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు, ప్రభుత్వ చెల్లను కొల్లగొట్టిండ్లు, ఇన్ఫ్రా కంపెనీలు పెట్టి ఈ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి రాయగలకి వచ్చినావు. ఒక్క మంచి పని చెప్పు. పరకాల డెవలప్మెంట్ అంటే సీజన్ క్లబ్ 50 కోట్ల రూపాయల విలువ సీజన్ క్లబ్ లో నీ యొక్క అనుచరుడు ఒక జయపాలిటీ బిల్లు రావడానికి 25 లక్షలు 3 సార్లు కట్టించినావు. మరి 50 కోట్లు ఎడుగు అలా పైసలు దాంట్లో సీజన్ క్లబ్ ఎవరు కట్టాలి? రేపు పొద్దున కమిటీ వాళ్ళు ఎట్లా కట్టాలి? దాన్ని కూడగొట్టాలనా? ఎదురుగా ఎప్పుడో 100 ఏళ్ల కింద పార్కింగ్ అని వదిలిపెట్టిన తైజలాస్ ముందర స్థలాన్ని దాంట్లో ఏం చేసినావు? నీ కార్యకర్తలకు రూములు ఇష్టడానికి ఏం చేసినావు? అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కడతాను. పర్మిషన్ తీసుకున్నావా? తీసుకోలేదు. మున్సిపాలిటీ పర్మిషన్ ఉన్నదా? లేదు. నిధులు మంజూరైనాయా? లేదు. తహసీల్దార్ ఆర్డీఓ నో అబ్జెక్షన్ ఉన్నదా? లేదు. అటువంటి పనులు చేస్తున్నావు. గాడ మొన్న మా ప్రకాష్ రెడ్డి గారు అక్కడి పర్యటన పెట్టి శ్రీవాస కాలనీకి. శ్రీవాస కాలనీ ఇంగ్లీ కంటే 8 ఫీట్ల లోతులు ఉంటాయి. నీ కాలు కూడా కడతావే 8 ఫీట్ల కడతావు. ఏం కావాలి మరి? కాళ్ళు ఏం కావాలి? వలుచుకొని పోవాలా? కొంచెమన్నా జ్ఞానము, కొంచెమన్నా బుద్ధి, కొంచెమన్నా నిధులు ప్రభుత్వం ఎక్కడ పెడతాను మనము? అంటే దున్నపోడు ఇన్నిందంటే దొడ్లో కట్టుకున్నామనంటేనా? దున్నపోతు ఈతాలే అని కూడా జ్ఞానం లేదు. నీకు అసలు నువ్వు కాంట్రాక్టర్ కదా. మరి శివసకాలకి పోయి వాడు కాలు ఎంత ఎత్తున కడతాడు, ఏం చేయాలని ఇంత జ్ఞానం లేదు ధర్మారెడ్డి గారు అంటున్నారు. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు అని ఇచ్చినావా? పరకాలకు ఎవరిని ఇచ్చినావా? లేదు. ఒక బిల్డింగ్ కట్టినావా? లేదు. ఒక రోడ్డు వైండింగ్ అయిందా? లేదు. ఒక్క మంచి పని చెప్పినా చేయరు. ఒక్కకి మంచి పని చేసిన ప్రయోగం చెప్పు కనీసం. అంటే మా యొక్క శనిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఏం శనిపోయింది? చల్ల ధర్మారెడ్డి అనే వ్యక్తి పోవడం వల్ల
బిఆర్ఎస్ పార్టీ పోవడం వల్ల తెలంగాణ ప్రజలు చనిపోయింది, ముఖ్యంగా నువ్వు పోవడం వల్ల మా పీడ పోయింది. ఏ పీడ పోయింది? పరకాల ప్రజల పీడ పోయింది. ఇంక ఈ నట పార్టీ మారుతున్నట చెప్పు తీసుకుంటూ ఉంటావు కార్యకర్తలను. అసలు నువ్వు టీడీపీలోకి వెళ్తే మరి టీఆర్ఎస్ ఎందుకు వచ్చినావు కదా ధర్మారెడ్డి గారిని అంటున్నావు అవసరంగా. టీడీపీలో నువ్వు ఎమ్మెల్యేకి వెళ్ళినప్పుడు నీ ఆస్తులు లెక్కది ఒకసారి, ఇప్పుడు నీ ఆస్తులు లెక్కది. మరి ఏ ఒక్క ప్రజా అన్న వాడు ఇల్లులోనికి ఇల్లు కట్టి లేకపోయినావు కదా, ఆ రోజు నీకున్న 10 కోట్లు ఈ రోజు 1000 కోట్లు ఎట్లనే చెప్పు ధర్మారెడ్డి గారు. లెక్కలది, ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలది. ప్రతి సంవత్సరం సబ్మిట్ చేస్తావు కదా, కాపీ కూడా సబ్మిట్ చేయ ప్రజలకు. అక్కడ కూర్చున్నా ఉన్నది కదా సెంటర్ కాడ. చాదరేద్దా కాదు అసలు. మా ప్రకాష్ రెడ్డి గారు ఎన్నికలకు రాకముందే 1994 కన్నా ముందే వాళ్ళ తండ్రి రైల్వే కాంట్రాక్టర్. ఎవరు తండ్రి? ప్రకాష్ రెడ్డి తండ్రి. వాళ్ళ తండ్రి కట్టించిన ఇంట్లోనే ఇప్పటికి ఉంటాడు. మొన్న సున్నాలు వేసుకుంటాను నేను పోయి చూసిన. సిగ్గుండాలి నువ్వు గెలిచి 10 ఏళ్లలో హనుమకొండలో కీళ్ళు, హైదరాబాద్ లో కీళ్ళు, బెంగళూరులో కీళ్ళు, ఢిల్లీలో కీళ్ళు, 1000 కోట్ల రూపాయలు. సిగ్గుందా నీకేమైనా ధర్మారెడ్డి కనీసం? మా ధర్మారెడ్డి గారు, మా యొక్క ప్రకాష్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందు వాళ్ళ తండ్రి కట్టించుకుంటున్నాడు. తండ్రి కట్టించిన ఇంట్లో. ఇంకోసారి మా ప్రకాష్ రెడ్డి గారి గురించి కానీ, అతని వ్యక్తిత్వం గురించి కానీ, ఆయన అభివృద్ధి గురించి కానీ ఒక్క మాట మాట్లాడితే జాగ్రత్త. పరకాల కాదు నియోజకవర్గం నుంచి తరిమి కొడతామని చెప్తున్నా. తరిమి కొడతాం. ఎవరను? ధర్మారెడ్డి గారిని. నేను అంటున్నా 10 ఏళ్ళు పరిపాలించినావు కదా, ఒక 5 ఏళ్ళు లాగు. 5 ఏళ్ళు మా యొక్క ప్రకాష్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేస్తారో మళ్ళీ ఎన్నికల ముందు ఆయన పని చేయకుండా మాట్లాడు. 100 రోజులే కాలేదు, ఆ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ ఎన్నికలు వస్తానే. ఏం మాట్లాడతాను? ఈయనట బిల్లులు పేమెంట్ చేయలేదు, బిల్లులు పేమెంట్ చేయంటాను. నేను అంటున్నా ధర్మారెడ్డి గారు, ఇప్పుడు మీ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు పనులు చేసారు, ఎంపీటీసీలు పనులు చేసారు, మీ ముఖ్య నాయకులు పనిచేసారు. ఒక్క లీడర్ గా డబ్బులు ఇచ్చినావా నువ్వు? అంటే డబ్బులు లేకుంటే నీ సర్పంచ్లే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. పరకాల మండలం కూడా చేసుకున్నారు పాపంగా. ఎక్కడ అయిపోతుంది, ఇంకెన్నో చేసుకున్నారు. అంటే 1000 మంది సర్పంచులు ఈ యొక్క బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు చేసి బిల్లు రాక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక్క సర్పంచ్ ఎవరికైనా బిల్లు రావాలి. ఇప్పుడు ఒక్కొక్కరికి 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు రావాలి. ఎవరైనా కదిలి వాళ్ళు ఏడుస్తారు, అన్న దండం పెడతాక పైసలు వస్తాయంటే. వాళ్ళు ఏడుతున్న పత్రికా విలేకరులారా, ధర్మారెడ్డి గారు అసలు నీకెన్ని కోట్లు రావాలి చెప్పు. నాకు తెలిసి నీకు ఒక 500 కోట్లు రావాలనుకుంటాను. మరి ఏం బాకీ లేకుంటే బాకీ లేదని చెప్పారు కూడా. ఉన్నాయి, బాకీ ఉన్నాయి. ఆ డబ్బులు వసూలు చేసుకోవడానికైనా నువ్వు కాంగ్రెస్ పార్టీకి రావాలి. లేకుంటే నీకున్న అక్రమాస్తులను వెలికి తీస్తే అడ్డుకోవడానికన్నా బీజేపీ కన్నా పోవాలి. నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే పార్టీలో ఉంటావా? అంబేద్కర్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి, నేను ఈ పార్టీలోనే ఉంటా, ఈ బీఎస్ పార్టీ వదిలిపెడితే చెప్పులతో కొట్టుకొని చెప్పు. నాకు తెలుసు అయితే కాంగ్రెస్ కత్తావు, లేకుంటే బీజేపీ పోతావు. కానీ నువ్వనంటే మాత్రం నువ్వు పార్టీ మారితే చెప్పులు తీసుకుని ప్రజలతో నేను కొట్టిస్తా అని చెప్తాను. ఎవరు కొట్టిస్తారు? నేను కొట్టిస్తా. నువ్వు అదే పార్టీలో ఉండాలి. ఉద్యమకాలను మోసం చేసినావు, 1000 కోట్లు సంపాదించినావు, మా పరకాలను నాశనం చేసినావు, జిల్లా కేంద్రం కాకుండా చేసినావు, ఒక అభివృద్ధి పనులా చేయలేదు. జీవితంలో రాసి పెట్టుకో ధర్మారెడ్డి, నీ జీవితంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా అక్కడ ఉద్యమకారులందరినీ నేను తీసుకువచ్చి నిన్ను ఓడిస్తానికి కంకణం కట్టుకుంటా అని చెప్తున్నా. ఎందుకంటే ఉద్యమకారుల ద్రోహి ఎవరంటే వరంగల్ ఉమ్మడి జిల్లాలో చల్ల ధర్మారెడ్డి. 250 కోట్లు ఎవరికి తెలుసా? పరకాలు టు వయా పులుగుర్తి నుంచి దాబర్ రోడ్. అది ఎవరు? చల్ల ఇన్ఫ్రా. గుంటూరులోని మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు గారి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ పార్టీ నుండి టీడీపీలోకి చేరిన బట్టిప్రోలు మండలం కొరికపూడి గ్రామంకు చెందిన సర్పంచ్ గరికపాటి మల్లిక మరియు వారి భర్త వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ వారితో పాటు 15 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. 15 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పనిచేయాలని నిశ్చయించుకొని వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. టీడీపీలో చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చూడండి, Lagi setelah
లేదు గౌరవం ఆగలే రండి మీరు కూడా జంగమ జిల్లా కొడగండ్ల మండలం బాయితండ గ్రామ పంచాయతీ పరిధిలో నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి స్థానిక మహిళలు తండా ప్రజలు తెలిపగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మిషన్ భగీరథ అధికారులతో మాట్లాడి వేసవికాలం దృష్ట్యా నీటి సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులతో మాట్లాడి కేవలం ఒకే రోజులో నీటి సమస్య తీర్చినందుకు గాను ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తండా మహిళలు ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని పెద్దబాయితండ గ్రామ పంచాయతీ ప్రజలకు ఈరోజు మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఏదైతే మొన్న గ్రామ పార్టీ అధ్యక్షులు బిచ్చే నాయక్ కూతురు మ్యారేజ్కి రావడం జరిగింది. అక్కడ వచ్చినప్పుడు స్థానికులు గ్రామ ప్రజలందరూ కలిసి మాకు మంచినీటి సౌకర్యం లేదని చెప్పేసి ఏదైతే మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో వెంటనే ఇక్కడున్న స్థానిక అధికారులకు మాట్లాడి వాటర్ వాళ్ళతో మాట్లాడి వెంటనే వాళ్ళని మంచినీటి సౌకర్యాన్ని తక్షణమే కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి కొడకల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా పెద్దబాయితండ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన ఈ పనికి మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ పెద్దబాయితండ గ్రామ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి మేము కూడా హర్షిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మండలంలోని పెద్దబాయితండ గ్రామ పంచాయతీ ప్రజలకు ఈరోజు మన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మరియు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఏదైతే మొన్న గ్రామ పార్టీ అధ్యక్షులు బిచ్చే నాయక్ కూతురు మ్యారేజ్కి రావడం జరిగింది. అక్కడ వచ్చినప్పుడు స్థానికులు గ్రామ ప్రజలందరూ కలిసి మాకు మంచినీటి సౌకర్యం లేదని చెప్పేసి ఏదైతే మేడం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో వెంటనే ఇక్కడున్న స్థానిక అధికారులకు మాట్లాడి వాటర్ వాళ్ళతో మాట్లాడి వెంటనే వాళ్ళని మంచినీటి సౌకర్యాన్ని తక్షణమే కల్పించినందుకు ఎమ్మెల్యే గారికి కొడకల మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన అదేవిధంగా పెద్దబాయితండ గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు చేసిన ఈ పనికి మీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ పెద్దబాయితండ గ్రామ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి దీనికి మేము కూడా హర్షిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. अपन यशस्वी रेड्डी आता पेली नहीं दिना पानी गोसा देता पानी छोड़ देना उन्हें धन्यवाद कर रहा गाड़ी మాకు నీళ్ళ ఇబ్బంది ఉండే ఇన్ని రోజుల నుంచి మోసి మేము సచ్చినాం. మొన్న ఎస్ఎస్పీ రెడ్డి వచ్చినందుకోసం మాకు నీళ్ళ కొంచెం నీళ్ళు అవబడ్డది. దానికి ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళు మరి ఇప్పుడు 10 ఏళ్ల నుంచి వాళ్ళు పరిపాలన ఉన్నారు. మరి ఆ కాలువలన్నీ కూడా అంతకుముందు వేసినాయి. మరి కాలువలు మరి 10 ఏళ్ళు కంటే కూడా ఎక్కువ పట్టదు మరి ఫినిష్ చేయడానికి. అది వాళ్ళు చేయకపోవటాన్ని ఈ రోజు మనకి మళ్ళీ కాలువలో కూడా కరెక్ట్ గా చేయలేదు. అందుకోసం ఇప్పుడు మేము 21 లక్షల రూపాయలు పెట్టి సొంతగా అదంతా క్లీన్ చేపిస్తున్నాము. ఇప్పుడు నీళ్లు మంచిగా వస్తున్నాయి. మరి అట్లనే మనకి డ్రింకింగ్ వాటర్ షార్టేజ్ అన్న దగ్గర కూడా బోర్లు కూడా వేపించడం జరుగుతున్నది. మరి నిన్ననే ఇప్పుడు ఈ రోజు జాయిన్ అయిన తండలో కూడా వేయించాము. మంచిగా వాటర్ పడుతున్నాయి. సో మీరేమి ఆదరత పడాల్సిన అవసరం లేదు. మనకి పుష్కలంగా నీళ్లు తాగటానికి ఉన్నాయి. మరి పంటలు అంటారా, పంటల నీళ్లు ఇప్పుడు ఇది ఎంత మనం కాంగ్రెస్ పరిపాలన అసంతమంత కాదు. ఇది టీఆర్ఎస్ చేసిన బీఆర్ఎస్ చేసిన ఇది పని వల్ల మనకి ఈ రోజు వాటర్ షార్టేజ్ అనేది జరుగుతున్నది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోయారు కదా అని మన మీద కాంగ్రెస్ పార్టీ మీద అన్ని బ్లేమ్ చేస్తున్నారు. సో అదనేది నిజం కాదు. సో ఇప్పుడు మరి వీళ్ళందరూ వచ్చి చూస్తున్నారు కరెక్టే. మరి వీళ్ళందరూ వచ్చేది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు చేసిన తప్పులు ఎత్తి చూపించడానికా లేకపోతే వాళ్ళ అసంతమత
చూపించడానిక లేకపోతే వాళ్ళ పరిపాలన ఎట్లా ఫెయిల్ అయ్యారో అని చూపించడానికి అనేది నాకు అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు ఆల్రెడీ ఒక వరుస కేసీఆర్ గా మన హరీష్ రావు గారు, మరి సత్యవతి గారు, మరి వీళ్ళందరూ వచ్చిపోయారు. మరి ఇప్పుడు రేపు కేసీఆర్ గారు అందరూ కూడా బాయ్కాట్ చేసి కేసీఆర్ కి చూపిద్దాము. మరి ఆయన పెట్టిన ఎమ్మెల్యే, మరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గారు మరి ఎలాంటి పరిపాలన చేసిండో, ఎలాంటి కాంట్రాక్టర్లు పెడితే మరి కబ్జాకి చేశారు, అవన్నీ కూడా మనం రేపు స్వయాన మనం దగ్గరుండి చూపిద్దాం అవన్నీ ఎట్లా ఉన్నాయని. సో మీరందరూ కూడా పెద్ద ఎత్తున తల్లి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం అన్నె సుబ్బారెడ్డి మాట్లాడుతూ 2.5 సంవత్సరాల నుండి నాతో కలిసి కష్టపడి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు అని అన్నారు. అందరం కష్టపడి పనిచేసి వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని అన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వారికి న్యాయం చేయాలని కోరుతానని తెలిపారు. మీరు కలిసికట్టుగా పని చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇంకో ముఖ్య విషయం, ఈ కార్యకర్తలందరూ కూడా మనందరికి కూడా భరోసా ఇవ్వాల్సిన అవసరం ప్రకాష్ అన్న గారి మీద అయితే ఉంది. తర్వాత పార్టీ తరఫున వచ్చినటువంటి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి గారు అన్న మీద కూడా ఈ కార్యకర్తలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎప్పుడైతే 2.5 సంవత్సరం నుంచి మీరు ఎవరైతే నాతో పాటు కలిసికట్టుగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ, ఇక్కడ లేని వాళ్ళు కానీ, అందరూ కూడా కష్టపడిన వాళ్ళకి ఏ రోజైనా మేము మా కుటుంబం ఎల్లవేళలా ఖచ్చితంగా మీకోసం మేము సిద్ధంగా ఉంటాం, పార్టీ కోసం కూడా సిద్ధంగా ఉంటాం. ఏది ఏమైనప్పటికీ మన అభ్యర్థులని ఇద్దరు మాత్రం ఖచ్చితంగా గెలిపించుకుంటారని చెప్పి ఆశిస్తూ, ఇకపోతే అన్ని విషయాలు కూడా మీకు భరోసా ఇవ్వాల్సిన అవసరం మన అభ్యర్థుల మీద ఉంది కాబట్టి వారు కూడా అభ్యర్థిస్తారని చెప్పని, భరోసా ఇస్తారని చెప్పని తెలియజేస్తూ, మరొక్కసారి అందరికి కూడా మరవకుండా మన ఆశయం ఖచ్చితంగా నెరవేరాలి, మీరంతా ఆలోచిస్తారని చెప్పని తెలియజేస్తూ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, నా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాను. ధోని గారిని అభివృద్ధి మాట్లాడినప్పుడు అందరూ సహకారం ఉంటుంది కాదు, కానీ వాస్తవాలు అక్కడ అభివృద్ధి తెలవాలి. ఈరోజు మీ మంత్రి మాట్లాడుతున్నాడు, నేను బ్రహ్మాండంగా రోడ్ వేసాను, నేను బ్రహ్మాండంగా హాస్పిటల్ ఇచ్చాను, నేను బ్రహ్మాండ స్కూల్ కట్టించాను. నువ్వు ఇచ్చింది అట్ట కాదు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అది, నువ్వు అందించి కాదు. ఈరోజు మనం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, లేకపోతే ప్రజల ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా ఆర్థిక శాఖ రాష్ట్రానికా లేదా దోగా అడుగుతారు. ఈ 3 ఇద్దరు తప్పించి పులివెందులు తప్పించి ఎక్కడ అభివృద్ధి చేయడం లేదు. రోడ్డు అభివృద్ధి కాలేదు. పన్నెస్ రోడ్లన్నీ మనుషులకంటే మనుషులు ఇల్లే. ఈరోజు మీరు మనసుకు చెప్పండి, ఒక ఇల్లు ఇచ్చాను అడుగుతాను, ఏమున్నా కానీ ఏమైనా ఒక ఇల్లు పాపాలనుకోండి, ఒక పట్ట కానివ్వండి లేదా పిచ్చి కలిసి పాపాలనుకోలేదు. ఈరోజు మాట్లాడుతుంటా కూడా ఈ డోర్లో మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి. ఒకే నిర్దేశం మనం ఈరోజు మేమంతా తిరుగుతున్నాం, ఊరిలో అంతగా తిరుగుతాం, ఊరిలో ఎలక్షన్స్ కాబట్టి ఈరోజు మంత్రి తిరుగుతూ అడుగుతున్నాను. ఆయన డబ్బు ఉంది, డబ్బుతో కొనాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతగా తినట్లు ప్రతి ఇంటికి పంపిస్తున్నాడు. 2 లక్షల 3 లక్షల మాట్లాడిన మంత్రి అభివృద్ధి చేసినాడు మనం నమ్మకపడుతున్నాం. రామజీ పబ్లిక్ వారికి కూడా పాత్రికేయులకు కూడా పేరు పేరు అందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటాం. అలాగే ఈ కార్యక్రమం వచ్చేసి పత్రికా విలేకరికి, ప్రింట్ మీడియా వారికి ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర రావాల్సిందిగా మరీ కోరుచున్నాం. తెలియజేస్తా ఉన్నాను, మనమందరం కూడా
ఈ రోజు సుబ్బారావు యొక్క ప్రకాష్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక్క ఓటు కూడా పక్కకు పోవడానికి వీలు లేదు. ఎక్కడైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే పార్టీ దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడే అధ్యక్షుడు ఉన్నాడు, పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్. ఏదైనా అవసరం అంటే నాకు చెప్పండి, ప్రకాష్ రెడ్డి అన్నతో చెప్పండి. మీరంతా చెప్పి మనము బుగ్గనను ఓడేయాలి. తెలుగుదేశం పార్టీ జెండా ఎంపీ ఎమ్మెల్యేకు మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మీరందరం కూడా కలిసి పని చేద్దాం. ఎవరైతే కోవర్టులు ఉన్నారో, చిల్లర రాజకీయాలు చెప్పినోడు కనపడడం లేదు. ఇప్పుడు కొంతమంది దగ్గర ఎవరితో ఆలోచించారు, ఎవరెవరి దగ్గర ఎంతెంత బ్యాగులు తీసుకున్నారో నా దగ్గర సాక్ష్యాధారాలు, నా బ్యాగులు కమిషన్లకు మాట్లాడని నాయకులు ఇక్కడ జెండా వేసుకొని కండవ తిరుగుతున్నారు, నా కమిషన్ల బ్యాగులు తీసుకుంటా ఉన్నారు. ఏందిరా జనార్దన్ రెడ్డిని కొనే మొగోడు కానీ నా క్యారెక్టర్ గురించి మాట్లాడి మీటింగ్లు పెడతాడు ఒకడు. ఓడు ఏం పనిది గోళ్ళు అంటాడు. గౌన్ల పని ఉంది, నాకు పార్టీ పని. మా నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ప్రతి పనిని సూచ తప్పకుండా చేస్తా. నేను ఎవరి మనిషినో కాదు, ఇక్కడ పార్టీ యొక్క కార్యకర్తను. పార్టీ చెప్పే పనిని చంద్రబాబు నాయుడు ఆదేశాలే నాకు అవసరం. గాని ఎవరో దావనబోయే దానయ్యలు, ఊర్లు ఇసి పెట్టి పోయినోళ్ళు, ఊర్లు ఇసి పెట్టిపోయినాడు. వాళ్ళు కూడా మాట్లాడితే ఆఫీస్కు తాళాలు వేసిపోయిన వాళ్ళు, ఆఫీస్కు తాళాలు వేసిపోయిన వాళ్ళు కూడా నన్ను గురించి మాట్లాడతారా? ఆఫీస్కు తాళాలు వేసిన వాళ్ళు నన్ను చూస్తారా? ఏం చూస్తారు వాళ్ళు ఇప్పటి వరకు? ఇది రాజకీయం అంటే ఇంతమందిని గౌరవంగా ప్రకాశం దగ్గర కూర్చోబెట్టి ఇది నిజాయితీని నిరూపించుకునే నిజాయితీ తత్వం నాది. ఈ రోజు ఏదో పార్టీలు పెట్టి తాళాలు వేసిపోయిన వాళ్ళు కూడా మత్సంగా మాట్లాడారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం చెల్లపల్లి గ్రామం ఎక్కలదేవి గుట్టలో తవ్వకాల్లో భయపడిన శిలా విగ్రహాలు గుళ్లకోట గ్రామ శివార్లోకి వస్తుందని గుళ్లకోట గ్రామ ప్రజలు తెలియజేశారు. ఉపాధి కార్మికులు చెల్లపల్లి గ్రామస్తులు కావున వెలికి తీసిన దేవుడు చెల్లపల్లి గ్రామ శివార్లోకి వస్తుందని చెల్లపల్లి గ్రామస్తులు దుష్ప్రచారం చేస్తున్నట్లు గుళ్లకోట గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. సుమారు 15 నుంచి 20 శిలా విగ్రహాలు వెలికి తీసినట్లు మరియు పూర్తి సమాచారం లేకుండానే సోషల్ మీడియా వాళ్ళు చెల్లపల్లి గ్రామ శివార్లోకి వస్తుందని ముద్ర వేసినట్లు గుళ్లకోట గ్రామ ప్రజలు తెలియజేస్తున్నారు. దేవునిపై కూడా దుష్ప్రచారం ఆడడం తప్పు అని గుళ్లకోట గ్రామ ప్రజలు తెలిసి చెప్పారు. చెల్లపల్లి గ్రామస్తులు ఉపాధి పనికి రాకుండా నిలిపివేశామని గుళ్లకోట గ్రామ ప్రజలు తెలిసి చెప్పారు. అయితే గుళ్లకోట శివారు వెలికటూరు మండల్ ఆడ దేవుళ్ళు బయటపడ్డాయి. చెర్లపల్లి వాళ్ళు మట్టి తవ్వితే అలా తవ్వకుండా మేము అబ్దాలు చేసినాం. ఉపాధి పనుల బయటపడ్డాయి. అది లెక్క లేకుండా చెర్లపల్లి వాళ్ళు వస్తారు, గుళ్ళకోట వాళ్ళు వస్తారు. మొన్న సార్ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, అందరు వచ్చారు. ఆడ పెద్ద అది కథ జరిగింది. విగ్రహాలు జరిగినాయి. ఆ విగ్రహాల గురించి మాట్లాడతాను. అయితే చెర్లపల్లిలో రాకుండా చేసినాం. మొన్న ఎస్ఐ వచ్చిండు, సార్ వచ్చిండు, ఏమారో వచ్చిర్రు, వీళ్ళందరూ వచ్చిర్రు, విలేకరులు వచ్చిర్రు, అంత వచ్చినా కానీ మేము అది శివారు మాది గుళ్ళకోట శివారు, అది చెర్లపల్లి శివారు కాదు. నేను ఎక్కేది చెట్లు ఆడనే, తాడి చెట్లు ఎక్కుతా అక్కడనే. నా పేరు పొన్నం మల్లగౌడు. అదే ముచ్చట పేరు చెప్పింది కరెక్ట్ అనే విషయం కాదు. 5 పడ్డాయి దేవుళ్ళు బొమ్మలతో సహా బయటికి పడ్డాయి. గుళ్ళకోట ఇగో గుళ్ళకోట శివార్లా. గుళ్ళకోట శివారు వాళ్ళు న్యూస్ అందరూ తప్పు చెప్పారు. వీళ్ళు చెల్ల పెట్టుట్లా అట్లా రాసిరా. గుళ్ళకోట శివారే, అది మా గుళ్ళకోటదే. గుట్ట మా ఊరే, మా ఏరియా కూడా మా ఊరే, పొలవారు మా ఊరే. ఎన్ని దొరికినాయి? మీరు చూసారు కదా. ఇక అది 3 జాగాలు లేవా? 2 జాగాలు, 2 జాగాలు ఉన్నాయి. అన్నీ మా ఊరే, గుళ్ళకోటే. అవి గుళ్ళకోట పొలమారే. అది వీళ్ళకి తెలియక ఇప్పుడు ఇట్లా చెప్పారు వాళ్ళు. బస్ బోయినపల్లి మండల కేంద్రంలో సిఐటియు మరియు భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో
ఏప్రిల్ 2వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ ఎదురుగా వాగు ఒడ్డున అంబా భవానీ ఫంక్షన్ హాల్లో జిల్లాలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణాల రంగం కార్మికులు పెద్ద ఎత్తున ఉదయం 10:30 వరకు ఈ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఈ కార్యక్రమానికి భవన నిర్మాణ రంగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటం రాజు గారు విచ్చేస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా జిల్లా సిఐటియు తరపున విజ్ఞప్తి చేయడం జరుగుతుందని అన్నారు. భవన నిర్మాణ కార్మిక రంగాల ఐక్యత. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో భవన నిర్మాణ రంగం కార్మికుల ఆధ్వర్యంలో సిఐటి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం సందర్భంగా రేపు ఏప్రిల్ 2వ తారీఖు నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఈ భవన నిర్మాణ రంగం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా విస్తృత స్థాయి సమావేశం మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఈ రంగానికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ కోటం రాజు గారు సిరిసిల్ల కొత్త బస్టాండ్ అంబాభవన్ ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కామ్రేడ్ కోటం రాజు గారు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి వల్ల ఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో సుతారులు, లేబర్లు, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వివిధ రంగాలకు సంబంధించిన కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి దాని మీద విస్తృత స్థాయి సమావేశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈ వెమ్లాడ డివిజన్ లోపల, ఈ జిల్లా లోపల ఉన్నటువంటి ఈ బోయిన్పల్లి మండలంలో పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ రంగ కార్మికులు ఆ రోజు ఉదయం 10:30 వరకు అంబాభవన్ ఫంక్షన్ హాల్కు రావాల్సిందిగా ఖచ్చితంగా ఈ కార్మికులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ లేబర్ కార్డుల విషయంలో, క్లైమ్ల విషయంలో కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దిశగా ఈ కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉదయం 10 గంటలకు 10:30 వరకు ఏప్రిల్ 2వ తారీఖు నాడు సిరిసిల్ల కొత్త బస్టాండ్లకు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి కార్మికుల మీద ఉంది. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఈ బోయిన్పల్లి మండలం నుంచి, మండల కేంద్రం నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.